బాపట్ల వ్యవసాయ కళాశాలలోని బీవీనాథ్ ఆడిటోరియంలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం విద్యార్థుల ఆనందోత్సవాలతో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పట్టభద్రులకు పట్టాలు పంపిణీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 21 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, 10 మంది బోధనా సిబ్బందికి అవార్డుల్ని అందజేసిన ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ హాజరయ్యారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి, రిజిస్టర్ గాజుల రామచంద్రరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో బాపట్ల వ్యవసాయ కళాశాలతో పాటు విశ్వవిద్యాలయానికి చెందిన 6 కళాశాలలకి 895 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా, 681 మంది విద్యార్థులు పరోక్షంగా పట్టభద్రుల పట్టాలు అందుకోవటం జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. ఒక మంచి కళాశాలలో పట్టభద్రులు అవటమే విజయం. జనాభా పెరుగుదల అధికమైన ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాల అవసరం పెరిగింది. దీనికోసం నూతన పద్ధతులు ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తుల్ని తయారు చేయవలసిన బాధ్యత నేటి తరంపై ఉందని తెలిపారు. I want to pick up one sentence from what our Chief Guest Dr. Himanshu Pathak said. We are proud of you. I am not talking here. It is your turn to make us proud on a future date, right? I extend my warm greetings to you all. It gives me immense pleasure to preside over the 56th annual convocation of Acharya N.G. Ranga Agricultural University here today, as we celebrate the remarkable achievement of the graduating students on the culmination of years of dedication, perseverance, and a shared passion for agriculture. We are delighted to have Dr. Himanshu Pathak, Director General of ICAR, as our esteemed chief guest of today's convocation. Actually, one more idea I got from his speech is you all of us, including you, all of us hail from some villages or towns. In your future days, please try to help your town. That is what I have learned. If each of you help your respective book prize, Chetan KK is awarded with 4th All India Sugarcane Workers Conference book prize for securing highest OGPA in MSc degree among students with the thesis work on sugarcane. Sister of this very prestigious university of our country, members of board of management, members of academic council, special invitees, senior officials of the state and also of the country, guardians of students who are receiving degrees and medals today, my colleague faculty members of this university, representatives of press and media, students, ladies and gentlemen. It is indeed a great day for not only all of you, the students, but also for me, for being here and witnessing this prestigious event of any university, that is convocation. On this occasion, first of all, let me congratulate all the students who are going to get their degrees and we have just received the awards and medals from Honorable Governor of the state. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామం నందు హైవే రోడ్డు పక్కన ఉన్న మంచినీటి వాటర్ ప్లాంట్ కు నూతనంగా రంగులు వేయించి నూకాలమ్మ తల్లి వాటర్ ప్లాంట్ కు నామకరణం చేశారు. మండల తెలుగుదేశం నాయకులు, అభిరుచి రెస్టారెంట్ కాటూరి పిచ్చయ్య గారి దివ్యమైన హస్తాలతో
మరలా నూతనంగా పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, బాపట్ల పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు ఉపాల సాంబశివరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు కాటూరి నాగేశ్వరరావు, కాటూరి ఏడుకొండలు, బెల్దూరు మేస్ట్రీ, సుబాని, సీతయ్య, బొర్రు భాస్కర్, మండల జనసేన నాయకులు, పార్టీ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవేంది బాగా ఎందకు పెట్టు అన్న హలో అట్ట పెట్టే కోటి రూపాయలు మునిగిపోయినట్లుగా నవ్వుతూ కోటి రూపాయలు మునిగిపోయిన వాళ్ళు పెట్టేందుకు నువ్వు ఆ నవ్వుతే ఉన్నాడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ బాల త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం, రాజమహేంద్రవరం నగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన మాగాని భూములు 3 సంవత్సరాల కాల పరిమితితో బహిరంగ కౌలు వేలం పాటలు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలో ప్రశాంతంగా జరిగాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కుమారబాబు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారులు ఈమని అశోక్ రెడ్డి, సుధారాణి ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటల్ని నిర్వహించడం జరిగింది. కుమార్ గారి పాట 77,000. ఉప్పల స్వర్ణ కుమార్ గారి పాట 77,000. ఉప్పల స్వర్ణ కుమార్ గారి పాట 77,000. బావులూరి వెంకట సుబ్బారావు అన్నీ శతమైందిగా పెద్దయినా బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట అండి ఆయన చేలో పోతాను 78,000. పాట 80,000. బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట 80,000. బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట 80,000. అమ్మాయి డిపాజిట్ కట్టుకున్న వాళ్ళు ఒకసారి చదువుతాను. ఎవరన్నా ముందుకు పాట అయిపోతున్నామండి. బాధ గురించి మళ్ళీ చెప్తానండి. అది ఆగపోతానికి లేదు. ఒకటోసారి బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట 80,000. రెండోసారి బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట 80,000. ఆడుకునేస్తాను కదండి. ఏమంటే ఫైనల్ చెబుతాం. బావులూరు వెంకట సుబ్బారావు గారి పాట 80,000. బాధ గురించి మీరు ఇస్తున్నాగా బాధ బాధ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈ పావులూరి వెంకట సుబ్బారావు గారు 80,000. ఒకటోసారి 45,000. రెండోసారి గోపాలకృష్ణ గారి పాట 45,000. రెండోసారి గోపాలకృష్ణ గారి పాట 45,000. గుడిని అడగండి. ఏమండి చిన్నబ్బాయి గారు అయిపోయావా? గోపాలకృష్ణ గారి పాట మూడోసారి 45,000. పాట కొట్టేస్తున్నారండి. గోపాలకృష్ణ గారి పేద పాట కొట్టేయడం జరుగుతుంది. మాచర్ల వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణితో పాటు పసికందు కూడా మృతి చెందిన సంఘటన మాచర్ల మండలం విజయపురి సౌత్ మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విజయపురి సౌత్ లోని డౌన్ మార్కెట్ కు చెందిన కార్య పావని 21 సంవత్సరాలు 9వ నెల గర్భిణి కావడంతో గత సోమవారం సాయంత్రం డెలివరీ కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చారు. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భవతి పావనిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్తామని కుటుంబ సభ్యులు కోరగా వైద్య సిబ్బంది అంగీకరించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పావనికి డెలివరీ కాగా పసికందు మృతి చెందింది.
చెందింది. తల్లి పరిస్థితి కూడా విషమించడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ కూడా ఆలస్యంగా వచ్చింది. అనంతరం తల్లిని అంబులెన్స్ లో మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆందోళనతో మాచర్ల రూరల్ సిఐ కె సురేష్, విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభి రామయ్య సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురి సౌత్ ఎస్ఐ పట్టాభి రామయ్య తెలిపారు. మరి నా మనవరాలకి ఎలా ఉంది అమ్మ అన్నాను. అంతే బరువు ఎక్కువ ఉన్నది అమ్మ అన్నారు. అయితే మరి ఎలాగ అమ్మ చేతేలా చేయాలంటే అమ్మ మా తెలియదు అమ్మ నన్ను డ్యూటీ దిగెత్తాను, డాక్టర్ అమ్మ మొత్తం సంత పడతాను తీసిపోండి అన్నారు. అంతే డాక్టర్ అమ్మ వచ్చింది, ఆపరేషన్ కేసులోకి వెళ్ళిపోయింది, పిల్లల్ని కొడకంట పోయింది. అది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ డాక్టర్ అమ్మ వెళ్ళిపోయేటప్పుడు కూడా కార్కాడికి వెళ్ళాను. కార్కాడికి వెళ్తే ఏమమ్మా తొలిచూరు మీరు కూడా కనుక్కున్నారు కదా బిడ్డలే, తొలిచూరు ఎలా ఉంటుంది మీకు తెలియదా మీకు సంగతి అన్నది. అంతే తెలిసి అమ్మ మరి కాన్పు వచ్చింది మనం వెళ్ళిపోతాం అంటే మధ్యాహ్నం అన్నం తినేసి వచ్చేస్తాను, 2 నిమిషాల పక్కన వచ్చేస్తాను అన్నారు. అది అది అందులో చేష్టలు అడిగాను, అంతా ఉన్నోళ్ళు ఎందుకు మగవాళ్ళు అడిగాను, ఆడవాళ్ళు అడిగాను పంపించమని. నన్ను కూడా పెట్టాను, పంపించలేదు. మా వాయి కాన్పు చేస్తా ఉన్నారు, మా వాయి కాన్పు చేస్తాను నీకు ఎందుకమ్మా, ఏమమ్మా కాన్పు చేసి వాళ్ళు మావా మీలా అని అడిగాను. తీసుకెళ్తుంది సోయి లేదు అంటున్నారు. తల్లిని కూడా ఇప్పుడు తల్లిని తగ్గించుకుంటే చాలని మనం అనుకుంటున్నాం. రాత్రి 9 గంటల నుంచి బదిలాడుతున్నాం, ఇవ్వట్లేదు మనిషిని. మేము డెలివరీ చేస్తామని ఇవ్వలేదు. అంతవరకు కనీసం 12:30 కూడా డాక్టర్ అమ్మ వెళ్ళిపోయేప్పుడు డాక్టర్ అమ్మ మా మతాలు తీసిపోయి ఆపరేషన్ చేయించుకుంటాం అన్నా కానీ ఇవ్వలేదు. నేను గంటలోకి వస్తాను, నన్ను రాబోటికి డెలివరీ అయిపోద్దని చెప్పింది. ఇప్పుడు కూడా రాలేదు. 12:30కి వెళ్ళింది, ఇప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు అమ్మాయికి కూడా సోయలేదు. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మహిళతో పాటు పసికందు మృతి చెందడం బాధాకరమని స్థానిక టీడీపీ నాయకులు అన్నారు. మృతి చెందిన గర్భిణి పావని, పసికందు మృతదేహాలను నాయకులు సందర్శించడం జరిగింది. అనంతరం టీడీపీ నాయకుడు డాక్టర్ బసివిరెడ్డి మాట్లాడుతూ గర్భిణి డెలివరీ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం దుర్మార్గమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయపురి సౌత్ టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్లు, మైలపల్లి అప్పలరాజు, సత్యబాబు, పరమేశ్వరరావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం రాత్రి 8 గంటలకి పావని అనే అమ్మాయిని ఆమె భర్త అప్పలరాజు విజయపురి సౌత్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. దేనికోసం అంటే 9 నెలల నుండి ఆమె డెలివరీ అవుతుంది అని చూపెట్టుకొని తీసుకెళ్ళడానికి వస్తే లేదు డెలివరీ అవుతుంది ఇక్కడే చేస్తామని చెప్పి ఉంచుకొని ఆ రోజు రాత్రి సోమవారం రాత్రి డ్యూటీ డాక్టర్ గారు 3 నర్సులు ఉండి చూసి మళ్ళీ 2వ రోజు పొద్దున్న మంగళవారం పొద్దున్న మళ్ళీ డ్యూటీ ఎక్కిన డాక్టరు 3 నర్సులు వీళ్ళు వారికి మరి ఏం ట్రీట్మెంట్ చేశారో, ఎలా చేశారో, ఏం ఆపరేషన్ చేశారో వాళ్ళ వల్ల కాకపోతే వదిలేసింది పోయి వాళ్ళ అశ్రద్ధ వలన, కేవలం అశ్రద్ధ, నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యం వలన వీపీ సౌత్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి ఉన్నత అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళు కావాలని చెప్పి అడిగి మేము తీసుకుపోతామండి, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేకపోతే ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం, మా పిల్లల్ని మేము చూసి పెట్టుకుంటాం అంటే కూడా ఇవ్వలేదట. ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళు వెహికల్స్ తెచ్చుకొని కూడా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏంటో అర్థం కాలేదు. వాళ్ళు అప్పటికే ఆపరేషన్ చేసి పిల్లడు చచ్చిపోయాడా లేకపోతే ఏంటి? రెండోది ఇక్కడ రెసిడెన్షియల్గా డాక్టర్లు ఉండకపోవడం, రెసిడెన్షియల్గా స్టాఫ్ ఉండకపోవడం, ఎవరు కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చి ఎలాంటి అర్హత లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసి వాళ్ళు ఏమైనా ఆపరేషన్ చేశారా ఏంటి అన్నది ఉన్నతాధికారులు అర్జెంటుగా తేల్చవలసిన విషయం ఉంది. ఈ మత్స్యకారుడికి జరిగిన అన్యాయానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పనిసరి బాధ్యత వహించాలని డాక్టరు, నర్సులు అందరూ బాధ్యత వహించాలని చెప్పి ఈ ఊరు తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ మత్స్యకారుల తరఫున మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఎలాంటి పొరపాటు జరిగినా మేము ఊరుకుండే పనే లేదు. కాబట్టి ఈ అప్పలరాజుకి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలా, దోషులైన వాళ్ళని శిక్షించాలని. పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి గ్రామంలో గల అందే గోపి అనే టీడీపీ కార్యకర్త ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ గెలవాలని, మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కనకదుర్గమ్మను వేడుకున్నారు. గెలిచిన అనంతరం అమ్మవారి నుంచి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చేందుకు అమరావతిలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన మన అమరావతి నుండి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రకు సంఘీభావంగా షేక్ జానీ, కరీముల్లా, రాము, నాగేశ్వరరావు, శర్మ, బంటి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పామాయిల్ ట్యాంకర్ నెమ్మలిపురి గ్రామంలో అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ట్యాంకర్ లో ఉన్న పామాయిల్ మొత్తం జనాలు బకెట్లతో, బిందెలతో ఇళ్లకు తరలించుకున్నారు. దాంట్లో మ్యాక్సిమం 10 టన్నులు పోయి ఉండదు, 3 టన్నులు కూడా పోయి ఉండదు. ఏంది 10 పోయిందంట, ఇప్పుడు చేస్తే వెళ్ళదా? కానీ తొందర చేసి లేపుకుంటే మనం ఏం చేస్తాం, లేవదా? ఇప్పుడు లేస్తే ఇంకా ఎక్కువ పోద్ది, నీకు ఇంకా విషయం తెలియదు, లేస్తే ఎక్కువ పోద్ది. ఈ మనూర్లో అయ్యే ఎక్కువ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.